తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పేదెవరు? చెతికిల పడేది ఎవరు? కీ రోల్ పోషించేదెవరు? అంతర్గత పోరుకు ఎలా చెక్ పెడతారు? పాత కొత్త నాయకుల మధ్య సమన్వయం సాధ్యమవుతుందా? క్యాడర్కు నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా లేక కట్టడి చేస్తారా? రాబోయే గ్రేటర్తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటేందుకు ఆయన వ్యూహరచన ఏంటి? అంతకన్నా ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఎలా ఎదుర్కోబోతున్నారో, కొత్త బాస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ బీజేపీ నూతన సారథిగా సీనియర్ నేత వకీల్ సాబ్ రామచంద్రరావుని ఎన్నో వడపోతల తర్వాత పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన ఎంపిక వెనుక పార్టీలోని ఓ సీనియర్ హస్తం ఉందంటారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్తో పాటు మొదటి నుంచి పార్టీలో పనిచేసిన నేతలు ఎన్ఆర్ఆర్కు పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా అధ్యక్షుడి కోసం పలువురు నేతలు సైతం పోటీపడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్ఆర్ పట్ల వారి తీరు ఎలా ఉండనుంది అన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేయడంతో పాటు అధిష్టానం పెద్దలకు నమ్మిన బంటు. ఇప్పటివరకు ఒకవైపు కేంద్ర మంత్రిగా, మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా చక్రం తిప్పారు. ఇక మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో హిందుత్వవాదం వినిపిస్తూ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరొందారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకున్నారు. మరో నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. ఆయన సైతం సైలెంట్గా ఉంటూనే పార్టీలో తనదైన రీతిలో ముద్ర వేశారు. వీరందరూ కొత్త కమల దళపతికి పూర్తి సహాయ సహకారం అందించే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ల నుంచి సహాయ సహకారాలైతే లభిస్తాయి. సరే, ఇక్కడే అసలైన పరీక్ష కొత్త దళపతికి ఎదురుకానుందన్న చర్చ కొనసాగుతోంది. పార్టీలో కొత్త కమిటీలు వేయాలి. ఇందులో ఎవరెవరిని తీసుకోవాలి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిందంటున్నారు. వకీల్ సాబ్కు బయటివారి కంటే పార్టీలోని నేతలతోనే పెద్ద తలనొప్పి ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు పార్టీలోని కొందరు నేతలు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వీరిని కాదని రామచంద్రరావు కమిటీలో కొత్తవారికి అవకాశాలు కల్పించగలరా అనేదే పెద్ద ప్రశ్న అంటున్నారు. ఎన్ఆర్ఆర్ అధ్యక్షుడిగా ఎంపిక కావటంలో కీలక పాత్ర పోషించిన వీరంతా ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారోనన్నది సస్పెన్స్గా మారిందట. మామూలుగా కమలం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉందట. ఇప్పటికే పలువురు నాయకులు బండి సంజయ్ని కలిస్తే పనైపోతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ పదవులు కావాలంటే సంజయ్ని కలిస్తే చాలు అని అనుకుంటున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అధ్యక్షుడి నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రకటన వరకు బండి వర్గాలే ప్రధానంగా అన్నీ తామై నడిపించారన్న టాక్ బలంగా ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో పలువురు నేతలు తీవ్రంగానే పోటీపడ్డారు. పార్టీ సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు ఇలా పలువురు నాయకులు ఉన్నారు. వీరందరినీ కాదని చివరి నిమిషంలో రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. మొదటి నుంచి పార్టీ అధ్యక్షుడిపై ఆశలు పెట్టుకుని చివరి క్షణంలో దూరం కావడంతో ఈటెల రాజేందర్ గుస్సాగా ఉన్నట్టు సమాచారం. ఈటెల అసంతృప్తిగా ఉండటంతో ఆయన కొత్త అధ్యక్షుడి విషయంలో ఎలా ఉంటారనేది ఉత్కంఠగా మారింది. సారథితో సయ్యంటూ సమరం చేస్తారా లేక సర్దుకుపోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా అనేది ఇప్పుడు పార్టీ నేతల్లో నెలకొన్న $1 మిలియన్ ప్రశ్న. అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసి కొత్త అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ నేరుగా విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం కూడా ఎన్ఆర్ఆర్కు సవాల్గానే చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలపై పూర్తిగా దృష్టి సారించి అందరి సమన్వయంతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా ఆయన దూసుకువెళ్తారంటున్నారు. ఏదేమైనా కాషాయ దళపతికి కొత్త కమిటీ ఎంపిక కత్తిమీద సాములా మారిందన్న చర్చ నడుస్తోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా రామచంద్రరావు పరిస్థితి ఉందంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతల మాట వినాలా లేక కొత్తగా వలస వచ్చిన వారి బాటలో నడవాలా అనే సందిగ్ధత నూతన అధ్యక్షుడికి ఎదురవుతోందన్న టాక్ ఉంది. నేతలందరినీ కలుపుకుపోతూ పార్టీని బలోపేతం చేస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు రామచంద్రరావు. కమలదళాన్ని బలోపేతం చేయటం ఎంత ముఖ్యమో అంతకన్నా పెద్ద సవాలే ఆయన ముందుంది. అది త్వరలో జరిగే స్థానిక సంస్థలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కమలదళంలో నూతనోత్తేజాన్ని నింపడంతో పాటు సమన్వయంతో క్యాడర్ను ముందుకు నడిపించడంలో వకీల్ సాబ్ నేర్పరితనం చూపాలి.
మరోవైపు అధికార కాంగ్రెస్ను, గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను ధీటుగా ఎదుర్కొని పై చేయి సాధించాలి. ఇన్ని సవాళ్ల మధ్య వకీల్ సాబ్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోతారో చూడాలి.